హలో ఫ్రెండ్స్, నేను మీ కళ్యాణ్ వెంకట్. ఈరోజు అయితే మనం అయితే చంద్రగిరిలో అయితే ఉన్నాము. ప్రతి ఒక్కరికి చాలా అయితే డౌట్లు ఉన్నాయి. ఈ కొండ మీద ఉన్నది ఊరికంబమా, లేకపోతే దీపం పెడతారా, లేకపోతే అక్కడ గంట కొడతారా అన్న విషయం అయితే మనకి ఎవరికైతే తెలియదు. ఇక్కడ ఒక్కొక్కరిని అడిగితే ఒక్కొక్క విషయం అయితే చెప్పారు. ఫస్ట్ చెప్పిన విషయం ఏందనేసి అంటే, బ్రిటిషర్స్ ఎవరైనా తప్పు చేస్తే ఇక్కడ వచ్చేసి మనకైతే ఉరి విధిస్తారు, అందరికి తెలిసేటట్టుగా అనేసి అయితే చెప్పారు. సెకండ్ థింగ్ ఏంటంటే, కార్తీక మాసంలో దీపం పెట్టేదానికి అయితే అది ఉంది, అందువల్ల అక్కడ దీపం పెడతారు అని అయితే చెప్పారు. థర్డ్ థింగ్ ఏంటనేసి అంటే, ఇంకోటి ఏంటంటే అది మనం కోటలోకి ఎంటర్ అవుతాం కదా, అప్పుడు శత్రువులు మన మీద దాడి చేసే మూమెంట్ లో అది గంట ఉంటుంది కదా, గంటతో సిగ్నల్ ఇస్తారనమాట. దానికి కూడా ఉందన్నమాట కొంచెం స్టోరీ. అండ్ ఇంకోటి ఏంటనేసి అంటే, కొండ మీద ఎప్పుడైతే శ్రీకృష్ణ దేవరాయలు తిరుమల తిరుపతి దేవస్థానం అటువంటి వెంకటేశ్వర స్వామి భక్తుడు కాబట్టి అక్కడ గంట కొడితే కింద అందరికి తెలిసినప్పుడు ఇక్కడ గంట కొడతారు, దీపారాధన కానీ నైవేద్యం కానీ జరిగేటప్పుడు అని అయితే చెప్పారు మనకి ఇక్కడ. ఇప్పుడైతే మనం పైకి అయితే వెళ్ళిపోదాము. నేనైతే మీ అందరికి చూపించడానికి సిద్ధంగా అయితే ఉన్నాను. మీరు కూడా సిద్ధమైతే నాతో పాటు రండి, చూపిస్తాను. ఓకేనా? కమాన్, లెట్స్ గో. ఇది యాక్చువల్గా అంటే అప్పట్లో పైకి వెళ్ళే దారి అంట ఇది. ఇప్పుడైతే మనం చూస్తాం కదా, ఎంట్రన్స్ లో ఉంది ఇది గోడ. ఈ గోడ చూడండి, ఒక్కొక్క బండ చూడండి ఏ విధంగా పేర్చారు. ఇది నాకు తెలిసి దగ్గర దగ్గర 12 to 15 feet పైకి అయితే ఉంది ఇది గోడ. ఇదే గోడ కింద నుంచి మనకు ఊరు మొత్తం డివైడ్ చేసే విధంగా అయితే ఉంది. కింద నుంచి పైకి కొండ పై వరకు అట్లాగే ఉంది గోడ. ఇది ఒకసారి చూడండి, ఒక్కొక్క దారి చూడండి. ఇదే విధంగా ఈ పక్కన ఒక గోడ ఉంటుంది, ఆ పక్కన ఇంకో గోడ ఉంటుంది. అంటే 2 గోడలు ఉంటాయి, మధ్యలో దారి లాగా ఉంటుంది అనమాట. ఆ మట్టి అంతా ఉంటుంది. ఆ మట్టి పైన చెట్లు అయితే ఇప్పుడు మొలిచిపోయినాయి మనకి పైన. ఒకసారి చూడండి, ఇప్పుడు మనం పైకి వెళ్తే మనకి ఇంకొంచెం క్లారిటీగా అయితే కనపడుతుంది. ఇప్పుడు మీకు ప్రజెంట్ గోడ అయితే చూపిస్తాను నేను, చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం అయితే కొండ అయితే చూడండి ఎట్లా ఉందో, స్లాంట్ గా ఉంది, ఈ విధంగా ఉంది. ఎవరైతే ట్రై చేయొద్దు, వానాకాలం వచ్చిందంటే ఖచ్చితంగా బండ్లు అయితే జారుతాయి. ఓకేనా? ఇది చాలా స్లాంట్ గా ఉంది. గోడ పక్కనే ఉన్నాం మనం. ఇప్పుడు పైకి వెళ్ళాక గోడ ఎట్లుందో ఫుల్ ఫ్లెడ్జ్డ్ అయితే చూసేద్దాము. దీని గురించి కంప్లీట్ హిస్టరీ అనేసి అని చెప్పి ఎవరికి ఇంకా ఏ కన్ఫర్మేషన్ లేదు, పూర్తిగా అయితే ఎక్కడ కూడా క్లారిటీగా ఇవ్వలేదు. కాబట్టి నేను మీకు కూడా పైకి వెళ్ళిన తర్వాత మనం దాన్ని చూస్తే తర్వాత దాన్ని బట్టి మనం అయితే ఒక కన్క్లూజన్ కి అయితే వద్దాము. ఓకేనా? కొండ అయితే ఇప్పుడు ఎక్కుతున్నాము. ఓకేనా? వచ్చేసేయండి. వాన పడే టైం ఇది, వర్షం పడతా స్టార్ట్ అవుతుంది. వర్షం పడక ముందే మనం అయితే కంప్లీట్ చేసుకుని వెళ్ళాలి. మనం పైకి వెళ్దాం ఫస్ట్. వర్షం పడకుండా ముందరే మనం పైకి వెళ్దాం. వర్షం పడినాక ఇంకా వర్షం పడినా ఇంకో దారి పడకపోయినా మొత్తం. కానీ ఏంటనేసి అంటే ఆ పక్క నుంచి వెళ్తే వెళ్ళనివ్వరు అంట పైకి. ఈ ఉన్నటువంటి ప్రెసెంట్ మనకున్నటువంటి హోప్ ఇది ఒకటే, ఇట్లా వెళ్తేనే పైకి వెళ్ళగలుగుతాము. ఇది వచ్చేసి తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో కోట దగ్గరలో, శ్రీకృష్ణదేవరాయలు కోట ఎక్కడైతే నివసించారో శ్రీకృష్ణదేవరాయలు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, దాని దగ్గరలోనే ఉంది ఈ కొండ. ఈ కొండ పైకి ఎక్కుతున్నాం మనము. ఇప్పుడు మన అల్టిమేట్ గోల్ అయితే ఆ పైకి వరకు రీచ్ అవ్వడము. ఓకేనా? నాతో పాటు రండి, చూపిస్తాను. స్లైడింగ్ చాలా కష్టం అనమాట ఇట్లా ఎక్కడము. ఎందుకంటే ఇప్పుడు ఓకే, వర్షం పడే మూమెంట్లో ఎక్కినాం అనుకో, ఒక్కసారి కాలు కూడా స్కిడ్ అయింది అనుకో, మొత్తం కిందే మనం చూసేది. ఒకసారి చూడండి క్లైమేట్ ఎంత బాగుందో. కరెక్ట్ వాన పడేకి మూమెంట్లు మబ్బులు కమ్మేసినాయి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ లొకేషన్. కానీ మేము ఎండకు వచ్చి షూట్ చేస్తామేమో అనుకున్నాం, కానీ కుదరలేదు. చాలా అంటే చాలా మంచి లొకేషన్ లోనే మేము షూట్ చేస్తాం. ఇవన్నీ కూడా కేవలం మీ అందరి కోసమే, మీరు చూడాలని, మాతో పాటు మీరందరికి కూడా ఇవన్నీ తెలియాలని ఇదంతా చూపిస్తున్నాం. ఇప్పుడైతే మనం కొండకి మధ్యలో అయితే ఉన్నాము, కిందకి పైకి మధ్యలో అయితే ఉన్నాము. ఒక్కసారి అయితే లొకేషన్ చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో. కింద పల్లెటూరు, చుట్టూరా కొండలు, మధ్యలో బైపాస్. ఈ కొండపైన అయితే మనం ఉన్నాం ఈరోజు. నేనైతే చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నా దీనికోసం. ఎందుకు అనేసానంటే, ఇటువంటి లొకేషన్స్ ఈ సరౌండింగ్స్ లో ఉన్నాయనే విషయం కూడా నాకు, నేను ఇన్ని రోజులు ఇక్కడే ఉన్నాను కానీ ఎప్పుడు రాలేదు. మీకు చూపించడానికి మాత్రం ఇక్కడికి వస్తున్నాం మేము. మనం ఎన్నో డబ్బులు పెట్టుకొని లడక్ అట్లా సైడ్ పోతాం, కానీ మన దగ్గర ఉండే చుట్టూరా మనం కొండల్లోనే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉన్నాయి. ఇట్లా మనకి ఎండ రాకుండా మూమెంట్ లో మనం ఎక్కినాం అనుకో, ఈ చల్లగాలి ఆస్వాదిస్తూ మనం కొండ స్వీకరిస్తూ మంచిగా ఎంత మంచిగా పోతున్నాం చూడండి. ఒకసారి స్వీకరిస్తూ కాదు, సారీ చూడండి. చాలా జాగ్రత్తగా అయితే ఎక్కాలి ఫ్రెండ్స్, చాలా స్లాంట్ గా అయితే ఉంది. ఇది కష్టం అన్నమాట. కొండ అయితే ఇట్లుంది పైకి, కాబట్టి ఎక్కేటప్పుడు కాస్త జాగ్రత్త. ఎక్కడం చాలా ఈజీ, కానీ ఇట్లుండే ఎక్కడం చాలా అంటే చాలా కష్టం. ఎందుకంటే ఒకసారి స్కిడ్ అయింది అనుకో, మొత్తం డైరెక్ట్ కిందే మన బాడీ. ఓకే రాండి ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం అయితే దగ్గరికి అయితే పోతున్నాము. కొండ మ్యాక్సిమం అయిపోవచ్చింది. నేనైతే బాగా కొంచెం వచ్చేస్తున్నా, మీరు కూడా నాతో పాటు వచ్చేయండి, ఓకేనా? కొండ చూడండి, చుట్టూరా ఎక్కితే లొకేషన్స్ ఏ విధంగా ఉంటాయని చెప్పి ఎండ్ వరకు చూడండి. లొకేషన్స్ అయితే అద్దరిపోయింది. ఇక్కడ కొండలు, వాతావరణం, అది కాక మన తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరలోనే ఉంటాడు ఇక్కడ. మనకైతే మంచిగా ఇటువంటి ఆహ్లాదకరమైన ఎన్విరాన్మెంట్ ఇచ్చినందుకు ఓం నమో వెంకటేశాయ. వచ్చేసాము, దగ్గరలో అయితే ఉన్నాం మనము. చెట్టు చూడండి, మామూలుగా కొండల మీద కూడా చెట్లు వస్తాయి, మనం చూస్తే అర్థమవుతుంది కదా. ఓకేనా? బండలలో ఇసుకేసి ఒకప్పట్లో వేసిన ఈ గోడ కట్టేదానికి ఎంత కష్టపడ్డారో ఒకప్పట్లో, ఎవరు కట్టారనే విషయం కూడా చూద్దాము. దీన్ని బాబు వాళ్ళ యొక్క ప్రతిష్టకు సంబంధించి ఈ విధంగా గోడలు, కోటలు అన్ని ఈ విధంగా ఉన్నాయి అని అంటే ఎంత వైభవం అనుభవించుంటారు ఒకప్పుడు రాజులు. ఇంకా ఇవన్నీ ఉన్నాయి అనేసి అంటే మన ఇండియా చరిత్ర ఎంత గొప్పదో అయితే మనందరం తెలుసుకోవాలి. ఇటువంటి ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను. మాకైతే మీ సపోర్ట్ అయితే ఖచ్చితంగా కావాలి. వీడియో అయితే చివరి వరకు అయితే చూడండి. ఇంకా పైన ఏమేమి ఉన్నాయనే విషయం కూడా నేను మీకు మొత్తం క్లియర్గా చెప్తాను, ఓకేనా? ఇప్పుడైతే మనకి ఇట్లా దారి అయితే ఒకటి ఉంది, ఈ దారి గుండా వెళ్తే ఏమొస్తుందో అయితే చూద్దాము, ఓకేనా? రండి. కొండ అయితే ఆల్మోస్ట్ ఎక్కేసాం చూడండి. కొండ పైకి ఎక్కేసిన తర్వాత కొండ పైన ఏమున్నాయనే విషయం అయితే చూద్దాము. ఈ గోడ ఏదైతే ఉందో గోడ పైనే దారిలాగా పెట్టారు, అది చూపిస్తారండి నాతో పాటు. చూడండి, ఇవన్నీ కూడా బండలే, బండల మధ్యలో మట్టి పోసారు, ఇట్లా వచ్చేసింది. చెట్లన్నీ మొలిచిపోయినాయి. ఫ్యామిలీస్ అట్లంతా రావాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. ఒకసారి చూడండి. ఇప్పుడైతే పైకి వెళ్దాం మనము. ఇక్కడైతే ఒక డోర్ ఉంది, డోర్ లోపలికి వెళ్తే ఏమొస్తుంది వచ్చింది. ఆ పక్క కూడా కొండ ఉంది. నేను మీకు చెప్పే కదా, ఈ పక్క ఒక గోడ ఉంది, ఆ పక్క గోడ ఉందని చెప్పి. రండి చూపిస్తాను. కానీ ఎవరు వీడియో షూట్ చేయలేదు, మేమే ఫస్ట్ టైం వచ్చినాం. తెలిసి ఇంత ధైర్యం ఎవరు చేసినట్టు లేరు, కానీ ఈ పక్కన ఏం లేదు. రండి, గోడ అయితే చూపిస్తాను మీకు నేను, కానీ ఇట్లా ఏం లేదు ఇక్కడ. ఇదిగోండి గోడ, ఈ పక్కన ఇంకో గోడ ఉందని చెప్పా కదా, ఇదిగోండి గోడ. ఇక్కడ కోటలో నుంచి రెండో గోడ ఉందనేసి చెప్పా కదా, ఈ పక్కన గోడ, ఆ పక్క గోడని. ఇది ఈ పక్క గోడ. ఎవరన్నా కోటలోకి చొరబడాలని చూసినవాడు ఈ పక్క నుంచి నూనె పోసేటట్టు అయితే ఉన్నారు. అక్కడైతే చూడండి, ఇక్కడ జంక్షన్ చేసి మళ్ళీ పైన గోడ ఎలాబరేట్ గా కట్టారు. ఆ పైన నుంచి చూసేటట్టున్నారు కింద ఎవరెవరు వస్తున్నారు ఏంటి అన్న విషయము చూసి, దాన్ని బట్టి మన కింద నూనె కానీ ఇట్లా వేసేటట్టున్నారు. ఇదైతే గోడ. ఇప్పుడైతే మనం ఆ ముందుకైతే వెళ్దాం. మనము ఆ గోడ రెండు మధ్యలో జంక్షన్ లో ఎట్లా ఉంది అనే విషయం అయితే ఇప్పుడైతే నేను మీకు చూపిస్తాను. నెక్స్ట్ పైకి వెళ్దాం, కానీ పైన ఏముంది అనే విషయం కంప్లీట్ గా నేను మీకు చూపిస్తాను. ఈ బండలు అయితే పూర్తిగా ధ్వంసం అయిపోయినాయి, కింద చల్లా చెదురుగా అయితే పడిపోయినాయి. చూడండి, పాత కాలంలో కట్టినట్టు కదా ఈ బండలు. బండల మధ్యలో కూడా ఏమీ లేవు, బండల మీద ఒకదాని మీద ఒకటైతే పేరు చేస్తున్నారు. ఒకసారి అయితే బాగా చూడండి, ఇక్కడ పెద్ద పెద్ద బండ్లు ఉన్నాయి కదా, అవి చూడండి. ఇక్కడ దీపాలు పెట్టేటట్టున్నారు. సరే అయితే నేను మీకు చూపిస్తా చూడండి. దీపాలు పెట్టేటట్టున్నారు ఇక్కడ, క్లారిటీగా చూడండి. ఇక్కడ మనుషులు ఉండి అక్కడ దీపాలు పెట్టేటట్టు అయితే ఉన్నారు. కానీ ఇక్కడ బండలు చూడండి ఎట్లున్నాయో, ఒకదాని మీద ఒకటి పేర్చి, ఓకేనా? కింద బండ, పైన బండ, మధ్యలో ఏమి లేదు. మట్టి ఒకటి వేస్తున్నారు, కానీ ఇప్పుడు మట్టి కూడా లేదు. అదేనా, ఈ నీళ్లు పడి మధ్యలో చూడండి నల్లగా అయిపోయింది, కానీ బండలు మాత్రం చెక్కు చెదరలేదు. ఎట్టుండే బండలు అట్టే ఉన్నాయి. ఈ విధమైన సంపద మనకి ఇండియాలో కాకుండా ఇంకెక్కడ లేదు. మనకి ఇండియాలో, సౌత్ ఇండియాలో ఏముందని చాలా మంది అన్నారు వీడియోలు చేసేటప్పుడు మేము. కానీ సౌత్ ఇండియాలో ఎవరికి తెలియనటువంటి గొప్ప సంపద ఏంటంటే రాజుల యొక్క సంపద అయితే ఇక్కడే ఉంది ఇండియాలో.
సార్ రండి, నేను మీకు ఆ దారి చూపిస్తా అనేసి అని చెప్పా కదా, ఆ దారి ఎలా ఉందో అయితే చూద్దాము. చూడండి పక్కన చాలా జాగ్రత్తగా అయితే రావాలి. ఈ పక్కకి చాలా స్లాంట్ గా ఉంది. ఇక్కడ చూడండి ఆ రెండు దారులు కలిసే దగ్గర ఇది చెట్లన్నీ కాల్ చేస్తున్నారు. నేను మీకు చూపిస్తాను. బా చూడండి, అందరు గుడిలాగా చిన్నది కట్టారు, విగ్రహాలు పెట్టేదానిలాగా. ఒకసారి చూడండి, అట్లా చూడండి పైకి. ఆ పైన ఉరి తీసేదానికో లేదంటే దేనికన్నా విషయం మనకైతే కన్ఫర్మేషన్ లేదు. ఆ పైకి వెళ్ళి చూస్తే కానీ తెలియదు మనకి. గంట నిండా ఉరి తీసే వాళ్ళ రెండు దీపాలు పెట్టే వాళ్ళ అనేసి తెలియదు. ఇవైతే గుడిలాగా అయితే ఉన్నాయి. ఫ్రంట్ అయితే ఇక్కడ చెట్లు కాల్ చేస్తున్నారు. ఒక్కసారి చూడండి, ఇది వచ్చేసి ముందర ఈ పక్క కూడా మధ్యలో ఉండేది. దానికి ముందర కాడ ఒక ఆర్చ్ లాగా ఇట్లా కట్టారు ముందరకు వచ్చి చూసేదానికి. ఇదైతే ఇక్కడ చూడండి ఆ పక్క కొన్ని పెట్టారు. పడగలు అవి ఉన్నాయి కదా, ఇక్కడ చూడండి బండలకి నాగుపాము పడగలు లాగా ఉంది. సరే చూడండి, ఇక్కడ ఈ డిజైన్ చూడండి. దీని మీద ఒకసారి ఈ కింద కూడా బండలే, మొత్తము బండలు వేసేసి ఇక్కడ మొత్తం చూడండి. ఈ బండల మీద కూడా డిజైన్ చెక్కున్నారు. ఇది లోపల సైడ్ ముందర కాడ. ఒకసారి చెట్లు ఇక్కడ కూడా వచ్చాయి చూడండి, ఎంత బాగా వచ్చాయి చెట్లు లోపలైతే చూడండి. ఇవైతే ఇక్కడ ఫిరంగులు పెట్టి కాల్చేది అనుకుంటానా. ఇది ఇక్కడ ఉంది కదా, ఫిరంగులు పెట్టి దాడి చేసేది అనుకుంటా. ఇది ఫిరంగులు కాదు, నూనె పోసేవాళ్ళు. ఇది చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ లోపల నిలబడుకొని చూస్తే ఏ విధంగా కనపడుతుంది అయితే చూడండి. రెండు ఉండేటివి, రెండు పక్కల నుంచి ఇంతకుముందు వెనకాల సైడ్ నుంచి చూసాం కదా మనము, కొండకి ఆ పక్కన. ఓకేనా, కొండకి ఇక్కడ నుంచి నూనె కానీ ఏదైనా పోస్తే కొండ మీద పడిపోతుంది. కొండ మీద పడిపోయినప్పుడు ఎవరన్నా వచ్చినప్పుడు జారి పడిపోయేదానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దానికోసం రాజులు ఒకప్పుడు చేసుకున్నట్టున్నారు. ఇప్పుడు మనకి ఇది చూడండి, ఇక్కడ నుంచి చూస్తారు. ఇక్కడ నుంచి శత్రువులు ఎంతమంది వస్తున్నారు, ఏ విధంగా వస్తున్నారు, కింద ఏం జరుగుతుంది అనే విషయం అయితే మనకు తెలిసే విధంగా ఇక్కడ పెట్టుకున్నారు. ఇంకోటి అల్టిమేట్ గా మనం ఏదైతే అనుకున్నామో అక్కడికైతే వచ్చేసాము. చూడండి, మెట్ల మార్గం లాగా అరేంజ్ చేసుకున్నారు ఇక్కడ. నేను మీకు చెప్పా కదా, మెట్ల మార్గం లాగా ఇక్కడ అరేంజ్ చేసుకున్నారు. చూడండి గోడ, చూడండి గోడ, ఇక్కడ రెండో గోడ, ఆ పక్క ఒకటో గోడ, కింద వరకు అట్లాగే ఉంటుంది. అక్కడ మనం చూసాం కదా, చూపిస్తా చూడండి. ఇది మెట్ల మార్గం. యాక్చువల్గా అయితే ముందు ఇట్లాగే వస్తూ ఉన్నారు పైకి, ఇట్లాగే కింద దిగుతూ ఉన్నారు. కానీ చెట్లన్నీ మొలిచిపోవడం వల్ల ఇదంతా కూడా ఎవరు రాకుండా అయిపోయింది. అందువల్ల ఇక్కడికి ఎవరు రావట్లేదు. కొండ మీదకి ఎవరిని కూడా అలౌ చేయడం లేదంటే ఇక్కడ ఊరు వాళ్ళు. ఎందుకనంటే ఇక్కడ చాలా కొండ ప్రదేశాలు కదా, ఏమన్నా జారిపడ్డం కానీ ఇట్లా ఏమన్నా అవుతుంది అనేసి ఎవరిని రానివ్వడం లేదు. కొండ ఇప్పుడు పైకి అయితే వెళ్దాం మనము. ఇక్కడ వరకు అయితే మీరు బాగా చూడండి క్లారిటీగా. కింద నుంచి స్టార్ట్ అవుతుంది, కింద నుంచి అట్లాగే పైకి అయితే వచ్చేస్తుంది గోడ. ఇదంతా కూడా ఒక సెక్యూరిటీ వాల్, అంటే గేట్ వాల్ ఆఫ్ చైనా అనేసి అంటాం కదా, సేమ్ అదే విధంగా అయితే కట్టున్నారు ఇక్కడ. మనం ఇన్ని రోజులు ఈ పక్క ఒక్క గోడే కట్టారేమో అనేసి అనుకున్నాం, కానీ కాదు. ఆ పక్కన కూడా కొండ మీద అయితే కట్టున్నారు. ఆ పక్కన కూడా చూడొచ్చు మనము. పైన కూడా చూడండి, ఆ పైన ఆ పక్క కొండలోంచి కూడా లోపలికి రాకుండా కూడా కట్టున్నారు. చూడండి, అంటే ఈ కొండలు ఏ విధంగా ఇక్కడ రాజులు గాని ఇక్కడ సంస్థానాలు గాని ఎంత ఇదిగా ప్రొటెక్ట్ చేసుకున్నారో ఇప్పుడు అంతే ఈ విధంగా చాలా ఆహ్లాదకరంగా అయితే ఉంది. కానీ ఇప్పుడు ఎవరు రాకపోవడం వల్ల ఈ విధంగా తయారైంది. ఓకేనా. అండ్ ఇంకోటి ఏంటి అనేసి అంటే ఇప్పుడైతే మనము పైకి అయితే వెళ్దాం. ఇప్పుడైతే మనము మసీద్ అని చెప్పారు ఇక్కడ ఉండేది, అక్కడికైతే వెళ్తున్నాం మనము. ఇక్కడే ఆ ముందు నుంచి ఆ వాల్ ఏదైతే ఉందో ఆ వాల్ దగ్గర నుంచి సైడ్ ఒక రోడ్ లాగా ఉంది, బండలు అయితే పేర్చున్నారు. ఆ బండల మీదనే నేను వస్తున్నాను. సార్ చూడండి, బండలన్నీ కూడా మట్టి అంతా ఉంది. స్కిడ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఒక్కసారి వచ్చిన వాళ్ళు చాలా జాగ్రత్తగా చూడండి. ఇక్కడ వచ్చేసి మనకి ఈ మసీద్కి వెళ్ళే వే, కింద కూడా ఇంకో వే ఉంది. కానీ బండల పైన ఏముందనే విషయము ఇక్కడికి వస్తే కానీ తెలియదు కాబట్టి నేను మీకు చెప్తున్నాను. ఇక్కడైతే ఏమీ లేదు, ఓన్లీ పైన ఇక్కడ మాత్రం దారిలాగా ఉంది. ఆ పైకి వెళ్ళేదానికి ఆ కొండలు ఏవైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళేదానికి దారి ఇది. ఇది మసీద్ కాదు, ఇది ఊరికనే అట్లా పెట్టారు గోడ. ఇది మసీద్ కాదు. సరే, బండలు ఉన్నాయి కదా, ఇక్కడ నుంచి మనం ఏదైతే ఎక్కుతున్నామో ఇది ఇక్కడ నుంచి మనకి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి మనం పైకి వెళ్తున్నాం.
ఓకేనా. ఇక్కడ నుంచి చూడండి ఏ విధంగా చూసేవాళ్ళో నేను మీకు చూపిస్తాను ఒకసారి. చూడండి ఇక్కడ నుంచి చాలా ఇదిగా బండలు ఇక్కడ నుంచి చూసేవాళ్ళు. ఇక్కడ కూర్చొని ఇట్లా చూసేవాళ్ళు. ఒకసారి చూడండి, అంటే అక్కడ గోడ ఉంది, ఇక్కడ మన వాళ్ళు కొండ మీద ఉండే వాళ్ళు ఇక్కడ కూర్చొని ఇక్కడ చూస్తారనమాట. ఎక్కడెక్కడ ఏమేం జరుగుతుంది, ఎక్కడ ఎవరు వస్తున్నారు, ఎవరు దాడికి వస్తున్నారు అన్న విషయం అయితే తెలుస్తుంది. ఇది పెద్ద హైట్ కూడా లేదు, నాకంటే చిన్నగా ఉంది హైట్ ఇది. కానీ ఎంత సీక్రెట్ గా పెట్టుకున్నారో కొండని. ఇక్కడ చూడండి ఎవరు కనిపించకుండా ఎంత బాగా పెట్టారో. ఇదే కొండ పైన ఉన్నాం మనం. గాలి అయితే చల్లగా వస్తా ఉంది. ఇప్పుడైతే మనము దారి మధ్యలోకి అయితే వచ్చేసాము. కోటకి దగ్గరలో ఉన్న కొండ పైకి అయితే ఎక్కుతున్నాం మనము. ఇక్కడైతే మనమైతే ఇప్పుడైతే ఏ విధంగా సెక్యూరిటీ పెట్టుకున్నారు, ఈ విధంగా బండలు ఏ విధంగా పేర్చుకున్నారు అయితే చూసాం కదా. ఇప్పుడైతే మనము ఎక్కడికైతే అల్టిమేట్ గా రీచ్ అవ్వాలనుకుంటున్నాం అక్కడైతే రీచ్ అవుతున్నాం. మనము దగ్గరలో అయితే ఉన్నాము. దానికి ఒక దారి లాగా ఉంది పైకి తీసుకెళ్లేదానికి. అది ఎందుకోసం ఏర్పాటు చేశారు అనే విషయం మనం పైకి వెళ్తే గానీ మనకు తెలియదు. కాబట్టి ఈ బండలు కూడా ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. బండలు కూడా చాలా ఇదిగా ఉన్నాయి. మట్టి కూడా చూడండి, వాన పడిందంటే ఇక్కడికి ఎవరు రాలేరు, రావద్దు కూడా. ఎందుకనంటే జారిపోతుంది కిందకి. బండలు చూడండి దారి మధ్య ఎట్లా పడిపోయినాయో. ఒక్కొక్క బండ చూడండి, ఒక్కొక్క షేప్ చూడండి ఎట్లున్నాయో. ఈ బండ చూడండి ఎట్లుందో, ఒక షేప్ రౌండ్ గా చంద్రుడి ఆకారంలో ఉంది. ఒక్కొక్క బండ ఈ విధంగా ఉంది, ఒక బండ ఇట్లా ఉంది, ఒక బండ స్ట్రైట్ గా ఉంది. ఓకేనా, రెక్టాంగిల్ షేప్ లో ఉన్నాయి. ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ బండలు ఒకప్పట్లో చెక్కి ఇన్ని బండలు తీసుకొచ్చి పేర్చారు అనేసి అంటే ఒకప్పుడు చరిత్రలో ఒక సెక్యూరిటీ అంటే రాజ్యాలను కాపాడుకునే దానికి ఇంత కష్టపడతారా, ఎంత మంది పని చేస్తుంటారు, ఎంత మంది దీనికోసం కష్టపడి ఉంటారు, దీన్ని ఏ విధంగా ప్లాన్ చేసి ఉంటారు ఒక్కసారి అయితే ఆలోచన చేయండి. ఇవన్నీ మన సంపద, మన ఇండియా సంపద, మన రాష్ట్ర సంపద. ఇవన్నీ కూడా ఏంటి అనేసి అంటే ప్రతి ఒక్కరికి తెలియాలి. ఈ కోట చరిత్ర ఏంటి, ఇక్కడ ఏ విధంగా ఉన్నారు, ఏ విధంగా ఇక్కడ ఉండేటివి అనే విషయం అయితే ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని ఈ వీడియో. అండ్ ఇంకోటి ఏంటి అనేసి అంటే ప్రతి ఒక్కరు పొరపాట్లు అయితే చేస్తారు. మేము కూడా ఏమైనా పొరపాట్లు ఉంటే దయచేసి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి, మాకు కూడా తెలుస్తుంది. నెక్స్ట్ టైం ఇటువంటి పొరపాట్లు లేకుండా ముందు జాగ్రత్తలు అయితే తీసుకుంటాము. ఇప్పుడైతే నియర్ బై అయితే వచ్చేసాము కొండలకి. ఇప్పుడైతే మనం వెళ్తున్నాం కదా, ఇది చూడండి చెట్టు, ఇది కానుగ చెట్టు లాగా ఉంది కానీ కానుగ చెట్టు కాదు. ఈ కొండల మధ్యలో కూడా చెట్లు మొలుస్తున్నాయి చూడండి. మట్టి అయితే ఉంది ఇక్కడ, కానీ వాటర్ సోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది అనే విషయం కూడా తెలియట్లేదు. ఈ కొండల మధ్యలో వాటర్ సోర్స్ ఉండదు కదా, అందువల్ల. చూడండి చూడండి ఎంత బాగా ఇక్కడ రోడ్ లాగా ఎంత బాగా పేర్చారు చూడండి. ఇట్లా ఉంది రోడ్డు. రోడ్డు అయితే ఇట్లుంది మీకు, ఇట్లా లేదు రోడ్డు. అంటే హారిజాంటల్ గా లేదు, స్లాంట్ గా ఉంది. ఇట్లుంది రోడ్డు కాబట్టి ఎక్కడానికి కష్టం అవుతుంది. ఇప్పుడైతే అల్టిమేట్ గా మనం అనుకున్న గోల్ ఆ పైకి నియర్ బై అయితే వచ్చేసాము. ఇప్పుడైతే వచ్చేయండి, చూపిస్తాను నేను మీకు. చాలా కష్టంగా ఉంది, ఇక్కడ మెట్ల లాగా అయితే ఉన్నాయి, ఎక్కేయచ్చు పైకి. రండి చూపిస్తా. ఈ వీడియో మీరు అందరికి కూడా నచ్చుతుందని అనుకుంటున్నా. ఎందుకు అనేసి అంటే ముందు ఎవరైనా చేశారేమో నాకు తెలియదు, మేమైతే మీకోసం చూపించాలని వీడియో మొత్తం ఇంతవరకు అయితే వచ్చాము. ఇదంతా మీరు ఇచ్చిన ఎనర్జీనే. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేసి ఇంతగా మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు ముందుగా. అక్కడ చూడండి, అక్కడ కొంచెం చిన్న రూమ్ లాగా కట్టున్నారు కానీ గోల్డ్ వేసారు. నాకు తెలిసి అదే మస్జిద్ అనుకుంటా. ఇందాక కింద అడిగితే చెప్పారు అక్కడ మస్జిద్ ఉందని, అందువల్ల ఆ ఒపీనియన్తో చెప్తున్నా. బట్ ఏంటంటే మనకు కూడా దీని గురించి క్లారిటీ లేదు. ఇప్పుడైతే నెక్స్ట్ చాలా పెద్ద టాస్క్. ఈ కొండల మీద నుంచి ఈ బండలు ఉన్నాయి కదా, ఇక్కడి నుంచి ఆ పైకి వెళ్ళేదానికైతే అసలు దారి లేదు. చూడండి బండలు ఒకసారి. ఇప్పుడైతే మనం అత్యంత కష్టం మీద
అక్కడికైతే వెళ్ళాలి. ఓకేనా? కింద నుంచి పైకి ఎక్కడం వరకు ఒక విధంగా ఉంటే ఇక్కడ నుంచి ఇంకా చాలా కష్టంగా ఉంది. ఇట్లుంది కొండ, ఇట్లా పైకి ఇట్లా ఒక బండను ఒకటి పట్టుకుని అయితే ఎక్కాలి, చాలా కష్టము. కోట కూడా నుంచి బండలు ఒక్కదాని మీద ఒకటి పడిపోయినాయి ఆల్రెడీ. ఒకవేళ పొరపాటున నీళ్ళు ఏమైనా పడితే బండలు జారి కింద పడే ప్రమాదం కూడా ఉంది ఇక్కడ. కాబట్టి ఇప్పుడు మనం పైకి వెళ్తున్నాము. పైకి అయితే యాక్చువల్గా దారి లేదు, చూడండి ఒకసారి. ఇంకా ఆ విధంగా ఎక్కాలి. ఆ విధంగా ఒక బండ నుంచి, పెద్ద బండ నుంచి సపోర్ట్ తీసుకొని అయితే ఎక్కాల్సిందే. మనము అయితే ఎక్కాలి, ఒకరినొకరు సపోర్ట్ అయితే తీసుకోవాల్సిందే. పైకి అయితే వచ్చేసాము మనము. చూడండి దగ్గరికి అయితే వచ్చేసాము. అక్కడ చూడండి, ఇట్లా ఎక్కడానికి ఉంది, లేదు దారి. పైకి ఎక్కడానికి కూడా దారి లేదు. అల్టిమేట్ గా రీచ్ అయిపోయినా, సక్సెస్. ఇక్కడికి అయితే వచ్చేసాం మనము. ఇక్కడ నాకు తెలిసి తాబేలు గుర్తుంది, ఇక్కడ వెనకాల సైడ్, బ్యాక్ సైడ్ అంటే ముందరికి ఇట్లా కనపడితే బ్యాక్ సైడ్ ఇక్కడ తాబేలు గుర్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ముందైతే ఏమి లేవు, ఇక్కడైతే ఏదో రాస్తుంది. నాకు తెలిసి 6 అనుకుంటే 9 ఫీట్ ఉంది ఇది. ఇక్కడైతే ఆంజనేయ స్వామి పెట్టున్నారు, సింధూరం అంటారు కదా, అదైతే పెట్టున్నారు. చూడండి ఒకసారి, ఇదే కోట. అల్టిమేట్ గా మనం అయితే ఇక్కడికైతే రీచ్ అయిపోయినాము. మనం చంద్రగిరిలో లాస్ట్ అల్టిమేట్ గా కొండపైన ఉండే దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడైతే ఉరికి తీసేది కానీ ఇట్లంతా ఏమీ లేదు. ఇక్కడ గంట కట్టిన ఆలవాళ్ళు, గంట ఉండే ఆనవాళ్ళు అయితే మనకు కనిపిస్తున్నాయి. చూడు, ఇదే పైన గంట కట్టుంటారు కదా, అదే మొత్తం క్లారిటీగా మనకి అక్కడ దారం ఏ విధంగా కట్టున్నారు ఏందన్న విషయం అయితే మనకు తెలుస్తుంది. ద హైయెస్ట్ పొజిషన్ ఇన్ చంద్రగిరి కోట. కింద నుంచి ఇక్కడ వరకు రావడం ఒక ఎత్తు అయితే, ఇక్కడ నుంచి ఈ 20 ఫీట్ పైకి ఎక్కడం అనేది మాత్రం ప్రపంచ యుద్ధం గెలిచినంత కష్టము. రాళ్ళు వేసుకొని ప్రయత్నించున్నారు, కానీ పొరపాటున పైకి ఎక్కినప్పుడు వాన పడిందంటే ఎవరైతే ఉండరు. ఓకేనా? ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్యూ సో మచ్ మై ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్.